ఒక సెకండ్ అవ్వచ్చు కదా రైడ్లో హారం మధ్య ఘాట్ సెక్షన్ ఎట్లా చాలా ఇబ్బంది అయిపోయింది. మేమైతే ఇక్కడ రూమ్ తీసుకున్నాము. హోటల్ ఆర్ఎస్ రెసిడెన్సీ లోపలికి రూమ్ అయితే చూపిస్తాం. బయలుదేరం బ్యాగ్ అంతా తెచ్చుకున్నాం. రూమ్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది రూము. పార్కింగ్ ఓపెన్ అవుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమృత్సర్. ఈరోజు మనం అమృత్సర్ నుంచి దాల్లేకి అయితే స్టార్ట్ అవుతున్నాము. నేనైతే బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేశాను. బాగా క్లోజ్ ఉంది, ఇంకా ఓపెన్ కాలేదు. క్లోజ్ ఉంది. 5-6 కల్లా స్టార్ట్ అయిపోతాం. టైం వచ్చి 7 అయింది. రూమ్ చూపించాను. ఇదే మా రూము. నేను వెళ్ళే ముందు బ్లాగ్ చేస్తున్నాను. ఎందుకంటే వచ్చి రంగం చెత్త అంతా పడేసాము. ఇది మేము చిన్న వేస్ట్ మొత్తం తొక్కేసాం అట్లా. నెక్స్ట్ వచ్చి బాత్రూమ్ కూడా చూపిస్తాను. సో బాత్రూమ్ టీవీ ఉంది, బట్ మేమైతే ఆన్ చేద్దాం. ఏసీ కొంచెం సేపు ఆన్ చేశారు, మళ్ళీ ఆపేస్తారు. నైట్ కొంచెం సేపు ఆన్ చేస్తారు, ఆపేస్తారు. చూడాలి. వేసుకొని రూమ్ లాక్ వేసుకొని బయలుదేరాలి. ఫైనల్గా అయితే 7:30కి ఓపెన్ చేస్తారు మన బైక్ పార్కింగ్. పోయి బండి అయితే చూద్దాం. మ్యాక్సిమం అయితే ఎవరు తాకరు. సీసీ కెమెరా అయితే ఒక్కటే ఉంది. నైట్ అయితే ఇక్కడ నిన్న మధ్యాహ్నం పెట్టేసాం. ఇక్కడి నుంచి టెంపుల్ పక్కనే, అసలు చాలా పక్కనే. జస్ట్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు అంతే. ఎక్కడ కార్లు ఎంతెంత పొడుగు కార్లు వెళ్ళదు చారా బాబు ఈ బొక్కలో. ఇంకా బండి అయితే స్టార్ట్ చేసి తొందరగా సిటీ దాటేయాలి మనం. అద్దాలు కూడా దరిద్రంగా అయిపోయాయి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమృత్సర్. జై శ్రీరామ్. టైం వచ్చేసి 8:05 అయితే అవుతుంది. నా బండి అయితే ఇక్కడే పార్కింగ్ పెట్టాను. దీని లోపల పెట్టా. ఇప్పుడు మనకి శ్రీనగర్ డైరెక్ట్ డాల్లేక్ అయితే గూగుల్ మ్యాప్స్ పెట్టేసాము. ఇంకా రేపటి నుంచి అయితే ఇంక మనకి చలి అనేది స్టార్ట్ అవుతుంది. ఇషా బన్నీ నిన్న మనం స్ట్రైట్గా వచ్చేసి సరిపోయింది. అది నిన్న ఎక్కడే మనం తిరిగింది.
రూమ్ కోసం అటు ఇటు తిరుక్కున్నాం. ఇవి ఎటు నాకు లెఫ్ట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయిపోతాం. కొంచెం టైం వచ్చేసి 8 అవుతుంది. ఏంటంటే వీళ్ళు ఓపెన్ చేయలేదు. వీళ్ళు ఓపెన్ చేసింది 7:30కి అలా ఓపెన్ చేస్తే మేము లగేజ్ ప్యాక్ చేసుకునేసి 20-25 మినిట్స్ అయితే పట్టింది. ఇక్కడ నేను రైట్ అయితే తీసుకోను. ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్. అరే అమ్మ జీవితం, ఒక సెకండ్ ఆగొచ్చు కదా రైడ్లో. ఆడి ఎంత స్పీడ్ వచ్చాడు చూడు. పవర్ అది ఫుల్గా ఉన్నాయి ఇక్కడ. లెఫ్టా? దోసపళ్ళు హారన్ బంద్ చేయలేదు. ఇది ఘాట్ సెక్షన్లో ఇంకెట్లా చాలా ఇబ్బంది అయిపోయిద్దాం. నేను నైట్ వచ్చే దర్శనం అయితే బాగా జరిగింది. నేను నైట్ ఫుడ్ అయితే మేమైతే ఏం తినలేదు. మేము వచ్చేసి 3కి అలా తిన్నాం లంచ్. సో అందుకనే మేము ఏం చేసామంటే లస్సీ తాగాము అక్కడ, పంజాబీ లస్సీ అయితే పెద్ద చిక్కగా అయితే ఏం లేదు. బట్ దాంట్లో మాత్రం వెన్న వేసారు. 50 రూపీస్ అంట. బాగుంది, పెద్ద గ్లాస్ ఇచ్చాడు. సో ఇంకా నైట్ 11:30 అయిపోయాము మేము పడుకునేసరికి. అయిపోయింది మేము పడుకునేసరికి. నేను వచ్చిందా ఇదంతా మాకు నిన్న గూగుల్ మ్యాప్స్ తెలియక మేము చుట్టూ తిరిగి సచ్చాం అసలు అట్లాగే. మొన్నైతే మెయిన్ రోడ్లోనే ఉండింది రూమ్, కానీ మేమైతే పిచ్చిన ఒకడుకులాగా తిరిగాం నిన్న. మార్కెట్ అనుకుంటా ఫుల్గా ఉంది రష్. మొత్తాన్ని కూరగాయల బళ్ళు. అరే నేను బైక్ నేను ఈ ట్రాఫిక్ ఏంద్రా బాబు. నా దరిద్రం ఎప్పుడు నేను బండి చేసుకున్నా ట్రాఫిక్కే వస్తుంది. లిచీస్ ఇంక ఇటు సైడ్ అంతా ఎక్కువ లిచీస్ దొరుకుతాయి. మార్కెట్ అయితే దాటేసాం మొత్తానికి. అయితే రూమ్ అయితే ఏం బుక్ చేయలేదు ఇంకా శ్రీనగర్లో. అదే ఆలోచిస్తాము శ్రీనగర్లో ఆర్డర్ చేసుకుందాం అనేసి. ఈ 5th గేరు చూపించడం లేదు, ఎందుకు చూపించడం తెలియడంగా. 5th గేర్ మాత్రమే. హైవేకి వచ్చేసాము, అప్పుడే అక్కడ వస్తాం హైవేకి. ఏదో హైవేకి వచ్చామప్ప మొత్తానికి. నేను అప్పుడే రామనుకున్నా, మొత్తానికి వచ్చేసాము. ఇటు సైడ్ ఏం లేవులే, కన్స్ట్రక్షన్ అవుతుంది హైవే, వర్క్ జరుగుతుంది. జర్మన్ చెప్పట్లాగా ఉంది పాపం, అది దూరేస్తాం కో. సర్కిల్ అయితే ఎక్కాలి. పతాన్కోట్ వాఘా బార్డర్కి అయితే స్ట్రైట్ వెళ్ళిపోదాం మనం.
లాస్ట్ టైం చూసాం కాబట్టి సో అందుకనే నేను అయితే వెళ్ళలేదు నిన్న. ఇక్కడ నేను లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఆ చెట్టు చూడండి, ఎల్లో కలర్ పువ్వులో ఆకులో ఏంటో తెలీదు, ఇంకేం ఉండవు అక్కడ. నాకు ఆకులు అయితే పెద్దగా అయితే ఏం లేవు, మొత్తం పువ్వులే ఉన్నాయి. బా రోడ్ డైవర్షన్ చూస్తున్నా ఏమన్నా ఉంది. ఎంతసేపు కటింగ్ కళ్ళు తిరిగేలాగా ఉన్నాయి. అయ్యా ఇంకా ఉందా, ఇంకా ఉందా, ఇంకా ఉందా, ఇంకా ఉందా, అది ఇక్కడ రైడర్స్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు అన్నమాట. వీళ్ళు హెల్మెట్ లేదు, ఏమీ లేదు, ఎందుకు రన్నా అంత స్పీడ్ వస్తున్నారు. నేను స్లో అయిపోతాను. లాస్ట్ టైం కూడా నేనైతే ఇదే రూట్లో అయితే వచ్చాను. యోనేసి ధాబా, ఇక్కడైతే ఆలు పరోటా దహీ ఎట్టు తినేసి బండికి అయితే బండి ఇచ్చేస్తున్నాను. ఇంకా పతాన్కోట్ వరకు అయితే వాడు డ్రైవ్ చేస్తాడు. ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి లొకేషన్స్ వస్తాయి కాబట్టి నేను డ్రైవ్ చేసుకుంటా. సీట్ అయితే కొంచెం మాడిఫికేషన్ చేయాలనుకుంటున్నా, మర్చిపోతున్నా. ఈసారి రైడ్ అవ్వడం డైరెక్ట్ చెన్నై తీసుకెళ్ళిపోయి పదం. గోప్రో కూడా అయితే ఛార్జింగ్ పెట్టేస్తాను, 60 ఉంది. ఇంకా అక్కడికి పోతే ఇంకా అటు సైడ్ పోతే రేపటి నుంచి సింగిల్ బ్యాటరీ కంటిన్యూ ఛార్జింగ్ పెడుతూనే ఉండాలి. మొత్తం గంజా మొక్కలు పిచ్చిగా ఉన్నాయి, చూపిద్దాం కూడా మర్చిపోవడం. ఇప్పుడే పెట్రోల్ అయితే కొట్టించేసాము. ఇక్కడ 96 రూపీస్ అయితే ఉంది. ఇంకా మనం జమ్మూకి అయితే ఎంటర్ అయిపోతాం. కొంచెం దూరంలోనే జమ్మూ అయితే ఉంది. కొంచెం దూరం జమ్మూ అయితే ఫుల్ ట్యాంక్ అయితే పట్టింది. ఫుల్ ట్యాంక్ చేయించేసాను. 2 పాయింట్స్ ఏమో ఉన్నట్టుంది. నాకు దగ్గర 10 లీటర్స్ అయితే పట్టింది. 9.69 79 వచ్చింది పెట్రోల్ అయితే. బాగుంది చక్కగా. ఇక్కడ 96 రూపీస్ ఉంది పెట్రోల్. డీజిల్ అయితే 86 రూపీస్. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మన సిమ్ములు అయితే ఏం పనిచేయవు. జమ్మూ కాశ్మీర్ ఎంటర్ అయిపోవడం పనిచేయవు. జమ్మూ స్టేట్కి అయితే ఎంటర్ అవుతుంది కరెక్ట్గా. మేబీ చూద్దాం, ముందు బోర్డు ఉంది. జమ్మూ 90, ఇంకా 90 కిలోమీటర్సా? అయ్యా మమూన్ కాంట్. ఓ 90 కిలోమీటర్స్ జమ్మూకి అయితే ఎంటర్ అయిపోతాం. అప్పటివరకైతే ఇదే సిమ్ కంటిన్యూ అవ్వాలి. ఇక దాని తర్వాత సిమ్ములు అయితే పనిచేయవు మనకి. ఒక కొత్త సిమ్ము జమ్మూలో కానీ శ్రీనగర్లో కానీ తీసుకోండి. శ్రీనగర్ అంటే కొంచెం ఇబ్బంది, లాంగ్ ఎక్కువ 300 దాకా వస్తుంది. మరి అప్పుడు కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ లోపల ఫోన్ కాల్స్ కానీ అవి రావు. ఈరోజు మన డెస్టినేషన్ వచ్చేసి శ్రీనగర్ దాల్ లేక్. రూమ్ బుక్ చేసుకోవాలరా బాబు, మళ్ళీ కష్టం. మా రేడియేటర్లు అయితే నీళ్ళు తగ్గాయి. లొకేషన్ చూడండి, ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడైతే వస్తుంది వెల్కమ్ టు జేకే జమ్మూ కాశ్మీర్ బోర్డు. ఇక్కడైతే ఫోటో దిగాలి.
ఓహో, ఇంకెక్కడి నుంచి జేకేనైనా సిమ్ములు బంద్ చేస్తాయి, కొంచెం దూరం బంద్ చేస్తాయి అనుకుంటున్నాను నేను. లాస్ట్ టైం పని చేసిందా పని చేయలేదా గుర్తు రావడం లేదు. ఒక పాయింట్ వస్తాం, కొట్టుమెట్లు ఆడుతాను ఒక్క పాయింట్ కూడా. లాస్ట్ టైం నేను ఇంకా కొంచెం ముందే లేని తర్వాత అయితే పెట్రోల్ కొట్టించాను. వాళ్ళు ఎక్కడ మాకు తెలియదు లాస్ట్ టైం పెట్రోల్ ఇక్కడ ఎంత డిఫరెన్స్ అంత డిఫరెన్స్ ఉంది. ఈసారి అంటే తెలిసింది కాబట్టి కొట్టించేసాము. మనకి తక్కువకి వస్తే చాలు అబ్బాయి, మనకు రూపాయి తగ్గినట్టే మన ఏపీ వాళ్ళకి. ఏపీలో ఏకంగా 109 ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్లు కాబట్టి, లేదంటే 113, 112, 114 కూడా ఉంది నయారా పెట్రోల్ బంక్లో. అంతంత కాస్ట్ పెట్టుకొని చేసుకోవడం కన్నా ఫస్ట్ టైం 96 అబ్బా ఇంత తక్కువ, 9 ఇది ఒక 4, 13 రూపాయలు తగ్గింది. నేను గ్లౌజ్ ఎందుకు వెళ్ళా అంటే నా బటన్ వేల మీద అయితే చిన్న ఇది దెబ్బ తగిలింది. సో అందుకని నేనైతే గ్లౌజ్ వేయడం లేదు. మీరు ఇంకేదో అనుకోరు, సేఫ్టీ పరంగా అయితే ఖచ్చితంగా గ్లౌజ్ అయితే ఉండాలి. అది జమ్మూ సిటీ అయితే దాటేసాం ఇప్పుడే. ఇంకా ఇప్పుడే నేనైతే బండి తీసుకున్నాను. జమ్మూ సిటీ ఫుల్ ట్రాఫిక్. ఇంకా జమ్మూ సిటీలో కూడా ఇవి ఉన్నాయి, ఆడి షోరూము, మెర్సిడీసు, చాలా పెద్ద షోరూమ్లు అయితే ఉన్నాయి. బాగుంటుంది ఈ లొకేషన్స్ మాత్రం. కథ ఎండిపోయింది మొత్తం. వీఆర్ క్రాసింగ్ ఫస్ట్ టన్నల్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ. చిన్న టన్నల్. ఆ ఫీలే వేరు ఉంటుంది తెలుసా. భలే చల్లగా ఉంది ఆ టన్నల్లో మాత్రం. బయటకు వచ్చా మళ్ళీ వేడిగా ఉంది. ఈ చెట్లు ఎండిపోయినాయి, ఎడ్జల్లో వచ్చేసి చిగుర్లు వచ్చాయి. సెకండ్ టన్నల్ అయితే ఎంటర్ అవుతున్నాము. బాబా ఇట్లాంటి టైంలో 360 ఉండాలి, భలే వండిద్ది. ఓహో, ఇద్దరు వీడియోలు తీసుకుంటున్నారే. ఎంత సౌండ్ వస్తుంది, రీసౌండ్ వచ్చేస్తుంది మొత్తం. మళ్ళీ ఇంకో టన్నల్. దాటే పని లేకుండా టన్నల్ కట్టేశాడు. ఇదైతే పెద్ద టన్నల్, పెద్దది ఇదైతే. లైటింగ్ సరిపోయింది దీనికి, మన లైట్లు ఏం పని చేయడంలా. ఫైనల్గా జియో స్టోర్ అయితే వచ్చింది. ఎక్కడ ఉంది ఐఫోన్? అక్కడ ఉంది కాదు, ఎక్కడ ఉంది? ఫోన్ ఎక్కడ పెడతాను నాకే గుర్తు రావడం లేదు. ఉందంట జియో. జియో సిమ్ అయితే కావాలి మనకి. జియో అయితే 5G అయితే ఫ్రీ వస్తుంది మొత్తం. ఇప్పుడే సిమ్ అయితే తీసేసుకున్నాము. జియో అయితే లేదంట. జియో
ఎక్కడెక్కడ మీకు దొరకదు, ఇప్పుడంతా ఎయిర్టెలే వాడుతున్నారు అని చెప్పేసి అన్నారు. సో దానికనే నేనేం చేశానంటే ఎయిర్టెలే తీసేసుకున్నా. బట్ నాది నార్మల్ సిమ్ము, ఇప్పుడు ఇక్కడ తీసుకున్న సిమ్ము లాస్ట్ నెంబర్లు అయితే సేమ్ 243 అవుతుంది. ఇంతవరకు ఫుడ్ అయితే ఏం తినలేదు మేము. సిమ్ దగ్గర 10-15 నిమిషాలు పైన పట్టింది. అయ్యా అదంతా ఆయిల్ నేను చూసుకోకుండా దాని మీద వచ్చా. అరే రే రే ఒక సెకండ్ ఆగడం లేదు ఇలా. అక్కడ ఎందుకురా, ఏమైందిరా మీకు? ఈ హిల్ ఏరియాలో ఒక్కొక్కడికి షుగరు. డైరెక్ట్ దింపేశాడు దెబ్బకి. నా సరంగా ఇప్పుడే దింపినట్టున్నాడు. వాడు అంటారు అక్కడ ఎలా పెట్టారా అని, జులై సినిమాలో. అలాగా ఎక్కడెలా దింపారా ఇంత పెద్ద కటింగ్లో? క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది. అబ్బా ఎస్, ఆంధ్రప్రదేశ్. వెదర్ అయితే ఫుల్ కూలింగ్ అయిపోయింది. అబ్బా ఏమైనా ఉరుములు కూడా వస్తున్నాయి. వాళ్ళు ఆగారు, ఫోటోలు అయితే తీసుకున్నారు వాళ్ళు. వద్దులే, వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు మా ఆపోజిట్లో దొరకకూడదు. One hour later. మేము ఒక దగ్గర ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయాము. ఒక అంకుల్ అయితే కనబడ్డారు. ఫస్ట్ ఒక అన్న వచ్చాడు, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు, హర్యానా వాళ్ళు. సరే దాని వెనకాల ఇంకొక ఆయన తెలుగు మాట్లాడాను, నాకు అర్థం కాదు. తీరా చూస్తే తెలుగు హంటర్, తెలంగాణ బైక్ హంటరు. అంకుల్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ అంట. సో ఓపిక ఉంది కదా, తిరుగుదాం అంతే. అప్పుడు తిరగలేకపోయాం, ఇప్పుడు కొంచెం ఓపిక ఉంది, తిరుగుదాం అనేసి అన్నాడు. సో మాతో అయితే వచ్చాడు. బన్నీ వచ్చేసి ఆ బైక్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు, అంకుల్ బైక్. అంకుల్ కొంచెం రెస్ట్ తీసుకొని, అంకుల్ కూడా కొంచెం ఏజ్ ఎక్కువే పాపం. ఆయన ఈ వయసులో కూడా అంకుల్ చాలా ఇదిగా ఉన్నాడంటే గ్రేటే కదా. ఏమో ఇదంతా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడైతే వర్క్ అయితే అయిపోయింది, మొత్తం అన్నీ ఒక రేంజ్లో చేశారు. బట్ ట్రాఫిక్ ఉంది కొంచెం, లిటిల్ బిట్ ఆఫ్ ట్రాఫిక్. ఫుల్ దుమ్ము. మా ముందు ఒక ఇద్దరు బైకర్స్.
అది హెచ్డి బైకే. లేదు, ఇప్పుడే ఓపెన్ చేశా. కెమెరా కూడా. థ్యాంక్ యూ. మొత్తం స్మోక్తో మిక్స్ అయిపోయింది. మీకు లైటింగ్ వల్ల కనబడుతుంది కానీ లైట్లు ఆపితే గట్ట ఏం తెలీదు. seconds later. టైం వచ్చే 7:50 అవుతుంది. ఇంకా లైటింగ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. అంకుల్ది కొత్త బైక్ అంట, జస్ట్ 3,000 మేము కార్ చేశారు అంతే. మళ్ళీ ఇంకో టన్నల్ అయితే వస్తుంది. అబ్బా ఏమన్నా చీకట, లైట్ ఆపితే దెర్ ఇస్ నథింగ్ విజిబుల్. అంటే అంత చీకటి అయింది. Two hours later. रास्ता नहीं है. बंद इधर है। ये लेक बॉलीवुड होटल का है। लेक बॉलीवुड होटल బన్నీ ఇదేంది ఇటే చూపిస్తుంది సందులో, ఈ సందులో చూపిస్తుంది. లెఫ్ట్ వెళ్ళొచ్చా? అదే అదే. 5 minutes later. ఓకే. ఓకే. You can get it down. Get down and then